హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ రెసిపీని చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మిర్చి బజ్జీ రుచిని మీరు మర్చిపోలేరు. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా వేసుకొని ఈ 3 మిక్స్ చేసుకొని ఈ పౌడర్ని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనము జల్లించుకోవడానికి ఒక జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, వంట సోడా 1/2 స్పూన్, తర్వాత వాము కొద్దిగా వేసుకొని 1/2 స్పూన్ దాకా పసుపును వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఉన్న ఉండలేమీ లేకుండా అంతా బాగా ఈవెన్గా కలిసిపోతుంది. చూసారా, ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, బజ్జీ పిండి రెడీ అయింది. సో ఈ విధంగా బజ్జీ పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీని తీసుకోవాలి. నేను ఇక్కడ ఇలా పొడవుగా ఉండి మిర్చి బజ్జీ తీసుకున్నాను. ఫస్ట్ వీటిని చివరలు కట్ చేసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని అందులో ఉన్న విత్తనాలు తీసేసుకోవాలి. మీరు కావాలంటే ఆ విత్తనాలు ఏం తీసుకోకుండా అలా కూడా ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని మిర్చీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని మనం పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇప్పుడు మనము ఇందులోకి కూరుకోవాలి. సో ఈ విధంగా మిర్చీస్ అన్నీ మనము కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి మనము మిర్చీస్లోకి లైట్గా మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కూరుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఇలా మనము స్టఫింగ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది బజ్జీ తినేటప్పుడు. ఈ విధంగా మనము ఆ పౌడర్ అంతా మిర్చిలో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలోకి 1 స్పూన్ దాకా కొద్దిగా వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది బజ్జీకి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో బజ్జీ బ్యాటర్ ఇలా ఉండాలి. ఇలా మిర్చిని తీసుకొని ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ని హీట్ చేసుకుందాం. బాగా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనము ఇలా మిర్చిని పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము మిర్చీస్ని ఇలా బజ్జీలాగా వేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనము ఒక చిన్న స్పూన్ తీసుకొని అన్ని వైపులా ఈవెన్గా బాగా ఫ్రై అయ్యే విధంగా మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ బజ్జీలు చూస్తుంటే మనకు అచ్చం స్ట్రీట్ స్టైల్లో బండి మీద ఎలా చేస్తారో అలాగే వచ్చాయి. సో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా, మనకి చూస్తుంటేనే నోరూరే విధంగా ఉంటాయి. బాగా ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత మనము ఒక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. వీటికి ఇప్పుడు మనము స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బజ్జీని ఇలా మధ్యలో చాకు సహాయంతో ఇలా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయని ఇలా పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆనియన్ మిక్చర్తో మనము ఇలా చేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తిన్నామంటే ఎంతో క్రిస్పీగా ఉండే టేస్టీగా ఉండే స్టఫ్డ్ మిర్చి బజ్జీ కూడా తినొచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఎలా ఉంది మిర్చి బజ్జీ వీడియో రెసిపీ. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్.